अस्सलाम वालेकुम। मैं 30 गुंठे परमाए को 30 गुंठे गुल्ला शिवाय बेटे को बेचा मैं। तो मेरा एड्रेस क्या है? एक मामड़ी ख्वाजा पाशा। मेरा मोबाइल नंबर बाद में बताऊँ। नवापेट मंडल। मोबाइल नंबर 9885314021। तो मेरे क्या करे बोले तो लोग धोखे से पी के खिला के सिग्नेचर करा लिए के क्या करिए, अग्रीमेंट के टाइम पर 5 लाख 6 लाख दे के क्या करे, रजिस्ट्री करा लिए। रजिस्ट्री करा लेके 6 लाख दे के भाग जाके मेरे को धोखा दे दिए। अब क्या बोल रहा, हमारे फूफू लोगों को केस डाले। वो तो फूफू लोगों को मैं कहीं को दूंगा। हाँ, कहीं को दूंगा मैं? अरे हाँ भाई, तो वो लोगों के हमारे दादा हमारे बाबा उन लोगों को ज़मीन सो बाट को दे तो मैं कहीं को दूंगा। हाँ हाँ भाई, तो एक एकड़ अलग बेच लिए, 3.5 एकड़ अलग बेच लिए। फिर कहीं को दूंगा मैं? हर बेटे को तो कर दे दिए, तो अभी कहीं को दूंगा मैं? हाँ, और मेरे कुछ से भी मैं क्या तो भी होऊंगा तो 6 फुप्पाओं के ऊपर, इदरीस के ऊपर और इन लोगों के रामचंद्री के ऊपर। और आप लोग एफर्ट लेना वो तो मेरे बच्चे है मेरे को, जवान बच्ची है मेरे को, छोटा बच्चा है, 2 मर्द बच्चे हैं। उन लोगों को साथ दिए। मैं जिंदा रहना क्या मर जाना एक ही है मेरे पास था। तो उन लोगों को साथ दिए आप लोग। कई वो तो गांव वाले तो एक बार इधर भी बात करते, एक बार इधर भी बात करते। पीएस में क्या है, वो तो पैसा कहाँ ज़्यादा आ रहा है तो वहाँ भी बात कर सकते। क्या तो राजी के हम बोले तो मतलब क्या है, अब कौन अभी बैक सपोर्ट में रहे तो उनकी बात सुनते। కానీ పేదల మాట వినరు. ఎందుకంటే అందుకోసమే పిఎస్ సాయం చేయకుంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు? ఏం గురించి? మీరు సాయం చేయకుంటేనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ఈ మ్యాటర్. ఎందుకంటే ఇద్దరి మాట వినాలి. ఇప్పుడు వాడు ఎవడో బ్యాక్ సపోర్ట్ తీసుకుని వస్తాడు అంటే వాని దిక్కెళ్ళి మీరు నాకు కొట్టేస్తారు, కేసు కొట్టేసినాక ఏం చేస్తారంటే, అరే కాదరా బాయ్ నువ్వు కొట్టుకో, వెళ్ళిపో. కానీ వాడిని పిలిపించి అడిగి, అరే నీ అగ్రిమెంట్ మీద కేసు అయింది, మరి నువ్వు పైసలు ఇచ్చినావు కదరా బాయ్, పైసలు ఇచ్చినావు అయిపోయింది కదా, మరి రిజిస్ట్రీ చేసుకున్నావు కదా, మరి వాడి పైసలు ఇప్పియాలని తెలియదా వానికి? తెలియదు. పైసలు ఆపుకొని ఇయ్యలేడు. ఒకసారి అగ్రిమెంట్ రోజు 5 లక్షలు ఇచ్చిండు, రిజిస్ట్రీ రోజు 5 లక్షలు ఇచ్చిండు. మరి ఇదే మ్యాటర్. మరి మోసం చేసి పోయి అవసరం ఉంది కదా. ఇలా మా కాకాయ కూడా ఉన్నాడు, అఫ్జల్, ఇద్రీస్, గుల్లా రామచంద్రి. వీళ్ళు ముగ్గురు నాకు టార్చర్ చేస్తుండ్రు. ఇప్పుడు నేను సవలనా బతకాలనా? మీరే చెప్పండి. న్యాయం చేయండి. అందుకోసమే రైతులు ఆత్మహత్య చేసుకొని సస్తుర్రు. ఏం గురించి? మీరు న్యాయం చేయాలి. మీరు న్యాయం ఎందుకు చేయాలంటే, ఇప్పుడు వాడు నా మీద కేసు చేసిననుకో, కేసు చేసినప్పుడు మీరేం చేయాలి? ఎందుకు కేసు చేసినావు అని నాకు పిలిపియాలి, నాకు అడగాలి. అడిగినప్పుడు నా మాట మీరు కూడా వినాలి.
ఏందిరా పోయి అది ఇది అంటే నా నా నోరు నాకు ప్యాక్ అవుతుంది. ఎందుకంటే నాకు మాట్లాడడానికి రాదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పైసలోళ్ళు నా భూమి నా భూమి రిజిస్టర్ చేసుకున్నారు, నాకు మోసం చేసారు. తాపీ చేసి మోసం చేసుకున్నారు. ఇప్పుడు నేను పేదోడిని అయిపోయినా. ఇప్పుడు నా దిక్కు ఎవరు? నా పిల్లల దిక్కు ఎవరు? నా బిడ్డ పెండికి ఉన్నది. వాళ్ళు 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 ఎక్కడ పోవాలి? వాళ్ళు సామాన్లా చేయాలన్నా? అయితే అమ్మనే మీ పిఎస్ ముందర వచ్చి సస్తాం మేము, లేకపోతే ఎంఆర్ఓ దగ్గర పోయి సస్తాం. న్యాయం ఎవరు చేయాలి? మరి న్యాయం ఎవరు చేయాలి? కోర్టు చేయాలన్నా? పిఎస్ చేయాలన్నా? ఎవరు చేయాలి? డిఎస్సి మేడం చేయాలన్నా? ఎవరు చేయాలి? ఏడికి పోవాలన్నా మీరే చెప్పండి. మరి లేకపోతే ఈటీవీ ఛానల్కు నేను కంప్లైంట్ చేస్తా. వాళ్ళే న్యాయం చేస్తారా చెప్పండి. వాళ్ళకి చెప్తే నేను నాకు ఇట్లా మోసమైంది అని. ఇక మీ ఇష్టం ఇక తర్వాత. ఎందుకంటే ఉన్న మాట చెప్తున్నా, నాకు మోసమైంది, నాకు దోఖ చేసారు. నా ఎకరన్నర భూమి అన్యాయంగా వాళ్ళు మోసం చేసి తీసుకున్నారు. నాకు న్యాయం కావాలి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అందుకోసే రైతులు చచ్చిపోతున్నారు. ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండే, రేవంత్ వచ్చిండు మళ్ళీ గట్లని చేస్తారు. మరి రేవంత్ అన్న కూడా మంచిగా చేయాలి కదా, పేదలకు చేయండి. ఆయన కూడా సారే కదా, మాకు కూడా ఆయన కూడా సాయం చేస్తే మాకు బెనిఫిట్ ఉంటుంది కదా పేదోళ్ళకు. జర సాయం చేయండి సార్, మీరు కూడా మీరు సాయం చేయండి. మాకు ధైర్యం ఇప్పి రైతులు ఏం దాన్ని జర చూపెట్టి ఉండి రైతుల భూమి లాక్కొని దారుణాలుగా రాక్కొని చేసుకొని కొన్ని పైసలు ఇచ్చి భూమి రాసుకుంటే లాభమా సార్? మీరే చెప్పండి. నేను పోలీసులతో మాట్లాడుతున్నా, మీతోనే, వీరితోనే కాదు, మీతోనే మాట్లాడుతున్నా. మీరు న్యాయం చేయండి, లేకపోతే రైతులు గిట్లనే సస్తుంటారు. గిన్ని పైసలు ఇచ్చి పైసలు చచ్చిపోకముందే రైతు బీమా పథకం లేపుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అడగకొచ్చేవి మరి? మీరు న్యాయం చేయండి సార్, మీరు న్యాయం చేయండి, ఎంక్వైరీ చేయండి. మా ఊళ్ళో సగము నిజం చెప్తారు, సగము అవధం చెప్తారు. ఎందుకంటే రాజకీయం వాళ్ళది. ఎందుకంటే మేము పేదోళ్ళము, మాకు ఎవరు సాయం చేయరు. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర. నా దగ్గర బ్యాక్ సపోర్ట్ లేదు. బ్యాక్ సపోర్ట్ ఎవరు? పోలీసులే సాయం చేయాలి. పోలీసులే సాయం చేయకపోతే ఈ చైనాలో సాయం చేస్తారు, లేకపోతే డిఎస్సి మేడం సాయం చేస్తుంది, లేకపోతే కోర్టుకి పోతాము. మీరు ఏదో ఒకటి మాకు సాయం చేయండి, అంతే.